వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: గాజా కాల్పుల విరమణ ఇజ్రాయెల్కు అతిపెద్ద ఓటమిగా పేర్కొన్న ఇరాన్ కమాండర్. అక్టోబర్ 7 నాటి భద్రతా వైఫల్యంపై ఇజ్రాయెల్ సైన్య అధ్యక్షుడు రాజీనామా. కేరళలో అమలవుతున్న కోయెడ్ ఫిట్నెస్ ప్రోగ్రాంను విమర్శించిన జమాతే ఉలేమా నేత. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్, మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి. ప్రైవేట్ రాకెట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ. తెలంగాణలో రేషన్ కార్డు అర్హతలపై గందరగోళం, ఆందోళన చెందుతున్న ప్రజలు. పోడు భూములను సాగు చేసుకోవడానికి వీలుగా గిరిజనులకు 50,000 సోలార్ పంపులు. ఇజ్రాయిల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ ప్రశంసించారు. అయితే ఈ ఒప్పందం ఇజ్రాయెల్ చరిత్రలో అతిపెద్ద ఓటమిగా ఆయన అభివర్ణించారు. చివరికి నేతన్యాహు ప్రభుత్వం గతంలో తను తిరస్కరించిన డిమాండ్లకు అంగీకరించిందని చెప్పారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం టెల్ అవీవ్కు అవమానకరమైన వైఫల్యంగా ఇస్మాయిల్ ఖానీ పేర్కొన్నారు. పాలస్తీనా, లెబనాన్లోని ప్రజలపై 15 నెలలుగా మారణకాండకు పాల్పడిన జియోనిస్టు పాలన చివరికి కాల్పుల విరమణను అంగీకరించవలసి వచ్చిందని ఇరాన్ కమాండర్ చెప్పారు. ఇజ్రాయెల్ దళాలను రక్తపిపాసి పిల్లలను చంపే కసాయిలు అని ఆయన విమర్శించారు. ఇదే సందర్భంలో వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడంలో వారి అసమర్థతను ఇరాన్ కమాండర్ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ కాల్పుల విరమణ గతంలో ప్రతిపాదించిన దానికి భిన్నంగా లేదు. జియోనిస్టు ప్రభుత్వం తిరస్కరించింది, ప్రతిఫలంగా ఏమీ పొందలేదు అని ఆయన తెలిపారు. కాగా జనవరి 9న కాల్పుల విరమణ ఒప్పందం అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఖైదీలను దశలవారీగా మార్పిడి చేయడం, పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడం వంటి నిబంధనలు ఉన్నాయి. గాజాకు మానవతా సాయం అందించడంలో ఈ ఒప్పందం సహకరిస్తుంది. తాత్కాలికంగా శత్రుత్వాన్ని నిలిపివేసిన ఈ ఒప్పందాన్ని ఇరుపక్షాలు పర్యవేక్షిస్తున్నందున ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను చాటి చెప్తున్నాయి. కాగా ఖతార్ అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన యుద్ధ విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్లో అధికారులు వెస్ట్ బ్యాంక్లోని ఓఫర్ జైలు నుండి 90 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేశారు. వీరిలో మహిళలు, మైనర్లు, వృద్ధులు, మానవ హక్కుల కార్యకర్తలు ఉన్నారు. గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన కొన్ని రోజులకే అక్టోబర్ 7న హమాస్ దాడి వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ రాజీనామా చేశారు. కానీ గణనీయమైన విజయాలు సాధించిన సమయంలో తాను వెళ్ళిపోతున్నట్లు ఆయన వాపోయారు. అయితే గాజా యుద్ధం లక్ష్యాలన్నీ పూర్తి కాలేదని ఆయన అంగీకరించారు. హమాస్ దాడి సమయంలో ఇజ్రాయెల్ను రక్షించడంలో సైన్యం వైఫల్యాన్ని తన రాజీనామా లేఖలో లెఫ్టినెంట్ జనరల్ హలేవి అంగీకరించాడు. తన ఆధ్వర్యంలో జరిగిన లోపాలకు విచారం వ్యక్తం చేశాడు. కాగా జనరల్ హలేవి 2023 జనవరిలో చీఫ్ ఆఫ్ స్టాఫ్గా బాధ్యతలు చేపట్టాడు. అయితే 2 ఏళ్ల ముందుగానే పదవి నుంచి వైదొలగడం గమనార్హం. మరోవంక ఇజ్రాయెల్ సైనికాధిపతి రాజీనామా ప్రకటన తర్వాత కొద్దిసేపటికే మరో అగ్ర కమాండర్ మేజర్ జనరల్ యారోన్ పింకెల్మాన్ కూడా రాజీనామా చేశారు. గాజా యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ దక్షిణ సైనిక కమాండర్కు పింకెల్మాన్ నాయకత్వం వహించారు. కాగా హమాస్ దాడిలో 1210 మంది మరణించడం ఇజ్రాయెల్ చరిత్రలో అత్యంత అరుదైన సంఘటన. ఈ పరిణామం గాజాలో ఇజ్రాయెల్ మారణకాండకు దారితీసింది. పాలస్తీనాలో రక్తం ఏరులై పారింది. భారీ సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం 47,000 మంది ప్రజలు మరణించారని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి. కాగా ఇజ్రాయెల్ హమాస్ జరిపిన దాడిలో 251 మందిని బందీలుగా తీసుకెళ్లడం ఇజ్రాయెల్ అగ్రనాయకత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాగా సైన్య అధ్యక్షుడి బాటలోనే నేతన్యాహు కూడా రాజీనామా చేయాలని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు యోర్ లాపిడ్ డిమాండ్ చేశారు. నెలల తరబడి చర్చల తర్వాత ఖతార్, యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కేరళలో అమలవుతున్న కోయెడ్ ఫిట్నెస్ ప్రోగ్రాంను జమియాతుల్ ఉలామా ప్రధాన కార్యదర్శి షేక్ అబూబకర్ విమర్శించారు. ఇది ఇస్లామిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుందని ఆయన ఆరోపించారు. మలప్పురంలో జరిగిన ఒక మహత్తరమైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పురుషులు, స్త్రీలు కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేయడాన్ని ఇస్లామిక్ బోధనలు అనుమతించవని అన్నారు. ఫిట్నెస్ ప్రోగ్రాం, మల్టీ ఎక్సర్సైజ్ కాంబినేషన్ వీటిని విస్మరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యాన్ని కూడా ఆయన విమర్శించారు. ఇది ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధమని, సామాజిక సమస్యలకు దారితీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తర కేరళలో ప్రజాదరణ పొందుతున్న MEC 7
కార్యక్రమం వివిధ ఫిట్నెస్ కార్యకలాపాలను మిళితం చేస్తుంది. అయితే నిషేధిత పిఎఫ్ఐ సభ్యులతో సహా ముస్లిం ఫండమెంటలిస్టులు తమ భావజాలాలను ప్రచారం చేయడానికి ఈ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ, సిపిఎం నాయకులు ఆరోపించడంతో వివాదం పెద్దదైంది. అయితే కార్యక్రమ నిర్వాహకులు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కాగా జమాతే ఉలామా నేత అబూబకర్ తన వ్యాఖ్యలకు విమర్శలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. లింగ సమానత్వం అనే భావన ఇస్లాంకు విరుద్ధమని ఆయన గతంలో వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఛత్తీస్గఢ్లోని ఘరియాబంద్ జిల్లాలో నిన్న రాత్రి భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత చలపతి సహా 27 మంది నక్సల్స్ మరణించారు. చలపతిపై ₹1 కోటి రివార్డు ఉండటం గమనార్హం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఆపరేషన్ను పెద్ద విజయంగా అభివర్ణించారు. జిల్లా రిజర్వ్ గార్డు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఛత్తీస్గఢ్ నుండి కోబ్రా, ఒడిషా నుండి స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్త బృందం ఈ ఆపరేషన్లో పాల్గొంది. ఒడిషాలోని నువాపాడ జిల్లా సరిహద్దు నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్గఢ్లోని కులారిఘట్ రిజర్వ్ ఫారెస్ట్లో మావోయిస్టుల ఉనికి గురించి నిఘా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి పెద్ద మొత్తంలో తుపాకులు, మందుగుండు సామాగ్రి, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్తో సహా ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఈ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. కాగా మార్చి 2026 నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేసిన అమిత్ షా ఈ ఎన్కౌంటర్ను నక్సలిజానికి మరో బలమైన దెబ్బ అని అభివర్ణించారు. నక్సల్స్ రహిత భారత్ను నిర్మించడంలో మన భద్రతా దళాలు పెద్ద విజయాన్ని సాధించాయి. సిఆర్పిఎఫ్, ఎస్ఓజీ, ఒడిషా, ఛత్తీస్గఢ్ పోలీసులు ఒడిషా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సంయుక్త ఆపరేషన్లో 20 మందికి పైగా నక్సలైట్లను మట్టుపెట్టారని ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. కాగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ కూడా భద్రతా దళాలను ప్రశంసించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మార్చి 2026 నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తుందని అన్నారు. మొత్తంగా ఈ సంవత్సరం ఛత్తీస్గఢ్లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు దాదాపు 40 మంది మావోయిస్టులు హతమయ్యారు. మొత్తం మీద గత ఏడాది ఛత్తీస్గఢ్లో 200 మందికి పైగా మావోయిస్టులను భద్రతా దళాలు హతమార్చాయి. దావోస్ పెట్టుబడుల సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధిస్తుంది. ఇప్పటికే ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ అయిన యూనిలీవర్ తెలంగాణలోని కామారెడ్డిలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోగా, తాజాగా ప్రైవేట్ రాకెట్ల తయారీ యూనిట్ పెట్టేందుకు స్కైరూట్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు 500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇది అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ సెక్టర్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫెసిలిటీలో ఒకటి అవుతుంది. ఈ ఒప్పందం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్కు చెందిన సంస్థ అత్యాధునిక సాంకేతిక అంతరిక్ష రంగంలో విజయం సాధించడం గర్వంగా ఉందని తెలిపారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుగా వచ్చినందుకు అభినందించారు. స్కైరూట్ కంపెనీతో ప్రభుత్వ భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటి చెప్తుందని సీఎం అన్నారు. త్వరలోనే హైదరాబాద్ ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా స్కైరూట్ సహా వ్యవస్థాపకుడు పవన్ కుమార్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం మాకు సంతోషంగా ఉంది. మేము తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ లక్ష్య సాధనలో భాగం పంచుకుంటున్నామని పవన్ అన్నారు. ఇదిలా ఉండగా నేడు మరో కీలక కంపెనీతో తెలంగాణ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ నగరంలో టెక్ సెంటర్ ఏర్పాటుకు హెచ్సిఎల్తో ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. తెలంగాణ పెవిలియన్లో సీఎం రేవంత్ హెచ్సిఎల్ కంపెనీ సీఈఓతో చర్చలు జరిపారు. మంత్రి శ్రీధర్ బాబు సైతం ఇందులో పాల్గొన్నారు. చర్చలు సఫలం కావడంతో సదరు కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. తాజా ఒప్పందం మేరకు హైటెక్ సిటీలో దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ క్యాంపస్ నిర్మాణం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేసే ప్రక్రియను ప్రారంభించినప్పటికీ అర్హతను నిర్ధారించడానికి వివిధ డేటాబేస్లను ఉపయోగిస్తున్నందున ప్రజలలో గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజాపాలన దరఖాస్తులతో పాటు ఇటీవల నిర్వహించిన కుల సర్వే ఆధారంగా కార్డులు జారీ చేశామంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ సమాచారం సరిగా లేకపోవడంతో అధికారులు అస్పష్టంగానే ఉన్నారు. కలెక్టరేట్ స్థాయిలో తయారు చేసిన జాబితా కోసం మొదటి దశలో ఉదాహరించిన దానిలో మార్గదర్శకాలను పాటించకుండా పరిమిత సంఖ్యలో గృహాలను గుర్తించారని ఆరోపణలున్నాయి. అధికారులు జాబితా చేసిన పేర్లలో ఇప్పటికే కార్డులు ఉన్నవారు, కొన్ని సందర్భాలలో కుటుంబంలో భాగమైన వారి పేర్లు ఉన్నందున ఇది గందరగోళానికి దారితీసింది. మీ సేవ ప్రజాపాలన ఇటీవల ముగిసిన కుల సర్వేతో సహా వివిధ మార్గాల ద్వారా గత దశాబ్దంలో మొత్తం 19 లక్షల కుటుంబాలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయని వర్గాలు తెలిపాయి. అయితే మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన గ్రామ సభలు అనేక చోట్ల వ్యత్యాసాలను బయటపెట్టాయి. నిజమైన లబ్ధిదారులను తొలగించడం, జాబితాలలో అనర్హుల పేర్లు ఉండడంతో గ్రామస్తులు అధికారులతో వాదనకు దిగారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసాతో సహా వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి జనవరి 24 వరకు గ్రామ సభలు జరుగుతున్నాయి. అయితే గ్రామ సభలలో సమగ్ర చర్చల తర్వాత కలెక్టరేట్ తుది జాబితాను ఆమోదిస్తారు కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొంటూ అధికారులు శాంతింపజేయడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో అసోసియేషన్ ఫర్ సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది మార్టినలైజ్డ్ సమగ్ర కుటుంబ సర్వే డేటాబేస్ ఆధారంగా గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన 360 డిగ్రీ సాఫ్ట్వేర్ వాడకాన్ని అసోసియేషన్ తప్పుపట్టింది. అటవీ హక్కుల గుర్తింపు చట్టం
అటవీ సంరక్షణ చట్టం కింద పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనులకు 50,000 సోలార్ పంపు సెట్లను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణలో వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా పెంచడం, గిరిజన వర్గాలకు సాధికారత కల్పించడం, స్థిరమైన ఇంధన పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం సాధ్యాసాధ్యాలు దశల వారీగా అమలు చేయడంపై దృష్టి పెట్టడానికి నిన్న రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రస్తుత అటవీ చట్టం ప్రకారం సాగు భూమి ఆధారంగా సుమారు 2.5 లక్షల సోలార్ పంపులు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. పీఎం కుసుమ్ కాంపోనెంట్ బి పథకం కింద 1,00,000 సోలార్ పంపు సెట్ల మంజూరు కోసం కేంద్రాన్ని అభ్యర్థించామని ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ సమావేశంలో తెలియజేశారు. వాస్తవ అవసరాలను అంచనా వేయడానికి సమగ్ర ప్రాథమిక సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమర్థవంతమైన ప్రణాళిక, వనరుల కేటాయింపు నిర్ధారణ, బడ్జెట్ ఆమోదాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన సమర్పించనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ, అటవీ శాఖ, తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ అమలు ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, సకాలంలో ప్రాజెక్టు ప్రారంభాన్ని సులభతరం చేయడానికి కలిసి పనిచేస్తాయి. వాస్తవ వార్తలకు టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.